అరకు బొర్రా కేవ్స్ ఉన్నాయి కదా, రెగ్యులర్గా అందరూ బొర్రా కేవ్స్ లోపలికి వెళ్తారు. మేము కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. బొర్రా కేవ్స్ కింద అయితే గోస్తాని రివర్ ఉంటుంది. ఈ రివర్కి వెళ్ళే ఫ్లోలో ఫేస్ కేవ్ అనేది ఒకటి ఉంది. ఆ ఫేస్ కేవ్ ఏంటి, ఎలా ఉంది చూద్దామని వచ్చాం. బట్ ఏంటంటే లాస్ట్ టైం ఒకసారి మేము ఆల్రెడీ వచ్చాం, అప్పుడైతే ఫుల్ వర్షం అది. సో వాటర్ కూడా చాలా ఎక్కువ ఉంది, మేము చూడడానికి కూడా అవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే వాటర్ లేదు. మేము సడన్గా చూస్తే ఈ ఫేస్ కేవ్ లోపల నుంచి రివర్ వెళ్ళే వే ఒకటి ఉందన్నమాట. అదేంటో ఇవాళ తెలుసుకుందాం, లేదా ఎక్స్ప్లోర్ చేద్దాం డిసైడ్ అయ్యాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు మంచి పచ్చగా ఉంది. దీని యాక్చువల్ నేమ్ అయితే నాకు తెలీదు, బట్ మేము పెట్టుకున్న పేరు అయితే ఫేస్ కేవ్. అంటే అది దాని నోరు, అదొక కన్ను, ఇదొక మెల్ల కన్ను. సో ఆ పైనుంచి వచ్చాం. అదంతా బొర్రా కేవ్స్ ఎంట్రన్స్. ఇది కేవ్ అయితే ఏదో ఉందో ఆ బ్యాక్ సైడ్ అంతా కూడా బొర్రా కేవ్స్. బట్ అవి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి, ఇటు నుంచి వే ఉండదు. ఇది ఫేస్ కేవ్ ఎగ్జాక్ట్లీ. ఇదంతా గోస్తాని రివర్. ఆ కేవ్ లోపల నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలీదు. సో ఫేస్ కేవ్లోకి వెళ్ళాలి. ఆ కింద నుంచి ఒక దారి ఉంది, కానీ ఎందుకు దారి లేని చోట వెళ్తేనే కదా మనకు కూడా కొంచెం కిక్కు కిక్కు. నువ్వు దొరిలేసేమో అని ఆనందపడ్డాను రా. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి మైకా లాగా. అది మెరుస్తుంది. ఇదంతా కూడా ఏంట్రా చూడు, ఇదో మరి వజ్రాలు కానీ ఈ రాళ్ళు ఏరుకుంటూ కూర్చుందాం. ఇదిగో పెద్దరాయి కూడా అంతే, పగలట్లే కూడా అది. ఫైనల్లీ గోస్తాని వరకు అయితే వచ్చేసాం. దారి. Let's go inside the face cave. అంతా ప్లాస్టిక్ మయం ఇక్కడ. తాగడానికి తెచ్చుకున్న వాళ్ళు పట్టుకొని వెళ్ళరు వెనక్కి, మొత్తం నాశనం. ఎటపక్క ఎలా వెళ్ళాలా? కేవ్. మధ్యలోకి అయితే వచ్చేసా సక్సెస్ఫుల్గా. ఇక్కడి నుంచి అటుపక్క వెళ్ళాలి. జై బేర్ హిల్స్ రే. అక్కడి నుంచి ఇలా రాలేవు, ఇలా ఇంక వెళ్ళిపోతావు సునామీ. ఇక్కడికి వచ్చాక కొంచెం స్టంట్ చేయాలి నువ్వు. గబ్బిలాల్. సో ఇప్పుడు ఫేస్ కేవ్ కొన్నది, అటుపక్కది మెల్లకొండు, ఇదేమో నోరు. నోట్ నుంచి లోపలికి వెళ్దాం. ఇది మా పెట్టల ద్వారా ఇవాళకి.
అరే కింద నుంచి వేవ్ ఉందిరా. ఇదంతా కేవు. ప్లాస్టిక్ మొత్తం ఎంత అందంగా పెట్టారో. మేబీ ఈ వరదల్లో నేచర్ అయినా పక్కకి ఏంటి ఉండాలి రివరు. మొత్తం ప్లాస్టిక్ మయం. పైకి ఎక్కడం గురించి తర్వాత ఆలోచిద్దాం, ముందు దిగడం. ఫోటో యా వాటి అటుపక్క సంథింగ్ అంటే మీకు ఇందులో ఎలా క్యాప్షన్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఎలా ఉందంటే అక్కడి వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ బొయ్య అది లైక్ నుయ్యలా ఉంది. ఆ పైనుంచి మళ్ళీ ఇంకోటి పడుతుంది ఫాల్స్ లాగా. ఎలా అంటే ఇంట్లో రిస్క్ ఏంటంటే మనకి కనబడేవన్నీ కూడా అవి ప్లాస్టిక్ బాటిల్స్, మట్టి కూడా ఉంది, బట్ ఊబులా ఉండే ఛాన్స్ ఉంది. ఇరుక్కుపోయినాకో మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎవరు చేస్తాడు, కానీ టెంప్టింగ్గా ఉంది వెళ్ళడానికి. అదే కదరా ఇప్పుడు అంటే ఎలా అది బొక్క ఉంది అక్కడ, మళ్ళీ కిందకి వెళ్తుంది. ఒకసారి ప్లాన్ చేసుకుని వీడియో అని చేస్తాను. సో ఫైనల్ కేవ్ కింద నుంచి వాటర్ ఫ్లో అయితే వెళ్తుంది. అదేంటో అర్జెంటుగా తెలుసుకోవాలి. అదే క్యూరియాసిటీ అనడం కన్నా గొప్ప రాగట్లేదు. ఇందులో వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో కూడా తెలియదు నాకు. డబ్బులు మీకు కనబడతలేదు. ఇలాంటి టైంలో హార్ట్ రేట్ పెరిగి భయం రాలేదంటాడు మనిషి కాదు. భయం వేస్తుంది, అట్ ది సేమ్ టైం ఎగ్జైట్మెంట్ కూడా అలాగే ఉంది. మేజర్ భయపడేది అంటే పాములు లాంటివి, రెండోది వరదలు సడన్గా పెరుగుతాయి ఇలాంటి ఏరియాలో. మేబీ ఎవరు చేయలేదు ఇది, నేనే ఫస్ట్ టైం. హ్యాపీ ఏమన్నా అడిగితే నేను లాస్ట్ కూడా. ఇంటికి వెళ్ళాక అన్నం పెట్టరేమో నాకు ఈ వీడియో చూస్తే. కొంచెం రిస్క్లా చేసా మంచి సీన్ తీసా. సో ఆ కేవ్ అక్కడి నుంచి ఆ వాటర్ అలా ఫ్లో అవుతూ అలా కిందకి వెళ్తూ, అక్కడైతే అసలు చాలా డీప్ ఉంది. ఇదంతా కూడా రాళ్ళు కోసిన గీతలు. కనబడుతున్నాయా? అదంతా అంటే ఈ హైట్ వరకు కూడా వాటర్ వస్తుంది ఇక్కడ. సో దాన్ని బట్టి అర్థం చేస్తున్నాను వాటర్ ఎంత పవర్ఫుల్లో, అట్ ది సేమ్ టైం ఎంత రిస్కీ ప్లేస్లో ఉన్నాను. ఇంకా వెళ్ళడం రిస్క్, ఎందుకంటే అది లైక్ ఈజీలీ అది ఒక 40-50 ఫీట్ డెప్త్ ఉంటుంది. అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో కరువు తీసుకుంటుంది.
సో రిటర్న్ అవుతుంది. ఇదంతా బురద. ఫేస్ కేవ్ లోపల కనిపించే గుహ లోపలికి అయితే వెళ్ళి వచ్చేసాం మేము. ఆ ఫుటేజ్ మొత్తం చూసే ఉంటారు. మేమైతే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అయితే భయం వేసింది, మనుషులం కదా, హార్ట్ బీట్ కొంచెం కొంచెం అలా అలా రేస్ అయింది. ఎందుకంటే లోపల ఏముందో తెలీదు. సడన్గా వరద పెరిగిందంటే ఎక్కడికి వెళ్దామో తెలీదు. ఫస్ట్ టైం అంటే ఎవరు వెళ్ళని ఒక కేవ్ లోపలికి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. వీడియో కూడా బాగా తీసానని అనుకున్నాను, ఎందుకంటే ఆ చీకట్లో నా కాళ్ళే కనపడలేదు. సో టార్చ్ కూడా కెమెరాగా వాడేసాను కాబట్టి ఎలా ఉందో నేను కూడా తెలియదు. నేను కూడా బయటికి వెళ్ళాక వీడియో చూడాలి. ఫైనల్గా ఫేస్ కేవ్ ఎక్స్ప్లోరేషన్ కంప్లీట్ చేసుకొని అప్ ట్రెక్కింగ్ చేసి వచ్చేసాం. ఇవాళ ఏం చేసాం, వాటర్ కూడా తెచ్చుకోలేదు, తీరిపోతుంది. సో మా వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి లోపలికి వెళ్ళి స్టంట్లు చేయకండి. ఎవడు రాడు, ఎవడికి తెలీదు కూడా. తిరగేసి ఏమన్నా అయితే ఎవడమన్నాడని అడిగి తర్వాత నన్ను వేసుకుంటారేమో. సో జాగ్రత్త. ఎక్కడితో ఈ వీడియో సమాప్తం. టాటా, గుడ్ నైట్, మళ్ళీ కలుద్దాం.